హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు అయితే పొద్దుగాలనే లేచి మా ఊరు గ్రామ పంచాయతీ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటది. ఇంకా అక్కడికే బయలుదేరినాం అనమాట, నేను మా దోస్తుగాడు. ఇక స్వతంత్ర దినోత్సవం అనగానే అందరికి గుర్తుకొచ్చేది స్కూల్ టైమ్. ఎందుకంటే ఇప్పుడున్న ఎంజాయ్ కంటే ఆ స్కూల్ టైమ్ లో మాత్రం బిభత్సమైన ఎంజాయ్ చేసేది. ఇంకే ఎందుకంటే ఇక స్వతంత్ర దినోత్సవానికైనా గణతంత్ర దినోత్సవానికైనా 3 రోజుల ముందు నుంచే స్కూల్లో సంబరాలు మొదలైపోతాయి. ఇక మేమైతే స్కూల్లో మాత్రం గేమ్స్ పిచ్చగా ఆడేది. ఇక మా స్కూల్లో మాత్రం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, చెంచా గోటి ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళం ఈ గేమ్స్ ఆడేటప్పుడు. అయితే ఇంకో విచిత్రం ఏంటంటే బొబుల్ గమ్ తింటే ఎనర్జీ లాస్ కావని చెప్పి పొట్టు నవ్వలేదు నేను మా దోస్తులు అందరం. అయితే మీరు కూడా మీ స్కూల్ టైంలో బొబుల్ గమ్ నవ్వితే కామెంట్ చేయండి. ఇక గేమ్స్ అన్ని అయిపోగానే ఎవరి క్లాస్ రూమ్ లకు వాళ్ళమే జెండాలు అయితే అతికించుకునే వాళ్ళం. ఇక జెండా పండుగ ఒక రోజు ముందు రోజు నుంచే స్కూల్ డ్రెస్ మంచిగా నీట్ గా ఉతికి ఐరన్ చేయించి ఒక దగ్గర పెట్టుకునే వాళ్ళం. అసలు జెండా పండుగ రేపు అనగా ఆ రోజు నైట్ అయితే నిద్ర గుట్ట పడ్డది. ఎందుకంటే రేపు ఎన్ని ప్రైజులు వస్తాయి, ఎలా ఎంజాయ్ చేయాలనేది ఒకటే గుర్తుకొచ్చేది మాకైతే. మీకు కూడా గుర్తు వస్తుండొచ్చు మాక్సిమం. జెండా పండుగ రేపు అనగా మాత్రం నిద్రనే పోయేది. ఇక జెండా పండుగ రోజు మాత్రం పొద్దుగానే లేచేవాళ్ళం. ఏ రోజు కూడా లేవకున్నా సరే కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా లేచేది. ఎందుకంటే స్కూల్ కి నీట్ గా డ్రెస్ అప్ అయి స్కూల్ కి వెళ్ళగానే మన సీనియర్స్ మన జేబులకు జెండాలు పెట్టి లోనికి పంపించేవాళ్ళు. ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఇక స్కూల్ కి ఏ రోజు రాకున్నా సరే గానీ ఆ జెండా పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ వీటిని తీసుకొని మాత్రం తెగ సంబురపడేది నేను మా దోస్తులు. అయితే ఈ స్వీట్స్ ఇచ్చేదానికన్నా ముందు మాత్రం స్పీచ్లు, డాన్సులు. ఇక మా స్కూల్లో అయితే డాన్సులు అయితే లేవు మామ. ఇక ఆఖరికి ప్రైజెస్ ఇచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి డిస్పర్స్ చేసేది. ఇక నేను మా దోస్తులు అయితే చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొని చక్కగా హాస్టల్ పోయేది. ఇక హాస్టల్ కి ఎందుకు అనుకుంటారు కదా, ఓన్లీ రిపబ్లిక్ డే కి, ఇండిపెండెన్స్ డే కి తప్ప ఏ రోజు కూడా చికెన్ మార్నింగ్ టిఫిన్స్ పెట్టారనమాట. ఆ రోజు మాత్రమే టిఫిన్స్, చికెన్ ఆఫ్టర్నూన్ పెడతారనమాట. సో అందుకే తిననీకి మేము అందరం పోయేది అనమాట ఆ రోజు. ఇక చికెన్ తిని నెమ్మదిగా ఇంటికి వచ్చే వాళ్ళం. ఇక ఇప్పటిదాకా చూసిన వీడియో మా ఊర్లో మేమందరం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అనమాట. ఇక ఈ వీడియోను ఎండ్ చేసే ముందు ఇక మనందరికి ఇష్టమైన హీరో, హీరోయిన్, ఇష్టమైన పొలిటీషియన్, రోల్ మోడల్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. అయితే మనకు స్వతంత్రాన్ని తీసుకువచ్చిన లీడర్స్ లలో మీకు ఇష్టమైన లీడర్ ఎవరో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఇష్టమైన లీడర్ ఎవరంటే జననం తప్ప మరణం లేని సూపర్ స్టార్ ఇష్టం. ఇంక వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.